గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు జాగ్రఫీ బై జానా సార్ క్లాసెస్. ఓకే, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఈరోజు మనం ఇక్కడ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించినటువంటి అడవుల యొక్క ప్రస్తావనలో పశ్చిమ కనుమలు మరియు నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్లయితే అడవులు అనేది ఎలా ఉన్నాయి దాని మీద చర్చించడం జరుగుతుంది. ఓకే రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రైట్. ఈరోజు మనకు పశ్చిమ కనుమల దాని మీద మనం ఇక్కడ అడవులు అనేది ఎలా ఉన్నాయనే దాన్ని గమనిద్దాం. జనరల్గా వెస్టర్న్ ఘాట్స్ అంటాం, పశ్చిమ కనుమలు. రైట్. జనరల్గా పశ్చిమ కనుమలు అనేది మన భారతదేశంలో 6 రాష్ట్రాలలో విస్తరించబడి ఉన్నాయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ 6 రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రాన్ని ఏమంటామంటే దీన్ని మనం గుజరాత్ రాష్ట్రంగా పేర్కొంటాం. గుజరాత్. ఈ గుజరాత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటు సముద్రం ఉంటుంది, ఇటు ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బార్డర్ అంటే మనకు ఇక్కడ పాకిస్తాన్తో ఉంటుంది, ప్లస్ ఇక సముద్రం అంటేనో అరేబియా సముద్రంతో సరిహద్దు ఉంటుంది. రెండవది ఇక్కడ దీన్ని మనం ఏమంటాం అంటే మహారాష్ట్ర అంటాం. మహారాష్ట్ర ఇది రెండవ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు పశ్చిమ తీరంలో. నెక్స్ట్ మూడవది దీన్ని మనం ఏమంటాం అంటే ఈ ప్రాంతాన్ని గోవా అంటాం, అది చిన్న రాష్ట్రం. నెక్స్ట్ దీన్ని కర్ణాటక చెప్పుకుంటాం. నెక్స్ట్ దీన్ని కేరళ అంటాం. నెక్స్ట్ దీన్ని తమిళనాడుగా చెప్తాం. ఇలా టోటల్గా మనకు పశ్చిమ కనుమలు అనేది ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయంటే మనకు 6 రాష్ట్రాలలో విస్తరించబడి ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, జనరల్గా పశ్చిమ కనుమలు అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? మహారాష్ట్రలో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళిపోతాయి. అంటే గుజరాత్లోని ఒక 3 జిల్లాలను కవర్ చేస్తాయి ఏంటి పశ్చిమ కనుమలు. ఓకే, అంటే సూరత్ అలాంటి జిల్లాలు 3 జిల్లాలు ఉంటాయి. మొత్తం ఆ 3 జిల్లాలను మాత్రమే కవర్ చేస్తుంది. అంటే స్టార్ట్ అయ్యేది మాత్రం మహారాష్ట్ర నుంచే, కానీ ఇక్కడ జస్ట్ గుజరాత్ రాష్ట్రాన్ని టచ్ చేసుకుంటూ వస్తాయి పశ్చిమ కనుమలు. అక్కడి నుంచి ఇక్కడ మనకు గోవాని టచ్ చేసుకుంటూ కర్ణాటక, కేరళ మీదుగా మనకు తమిళనాడుకు వచ్చేస్తాయి. ఓకే, నీలగిరి వద్ద ఎండ్ అవుతాయి. కాబట్టి ఇలా చూడండి, ఇప్పుడు అంటే ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, తర్వాత నెక్స్ట్ గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇలా మొత్తం 6 రాష్ట్రాలను టచ్ చేస్తాయి పశ్చిమ కనుమలు. ఇది ఫస్ట్ మనకు బేసిక్ తెలవాలి. ఓకే, క్వశ్చన్ ఎలా అడుగుతాడు? పశ్చిమ కనుమలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అంటాడు, అంటే 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఓకే, మరి వాస్తవానికి ఈ 6 రాష్ట్రాల్లో పశ్చిమ కనుమల యొక్క విస్తీర్ణం అనేది ఎంత ఉంది అంటే 60,285. చూడండి, 60,285 ఏమున్నాయి ఇక్కడ? చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఏంటి? పశ్చిమ కనుమలు. కాబట్టి పశ్చిమ కనుమల యొక్క టోటల్ విస్తీర్ణము ఎంత అంటే ఏం చెప్పొచ్చు మనం? 60,285 అంటే ఒక 60,000 చదరపు కిలోమీటర్లు ఉన్నాయని చెప్తుంది ఇక్కడ. భారతదేశం 32 లక్షలు ఉంటే ఇది ఎంత ఉంది మనకు? 62,000 ఉన్నాయండి. ఓకే రైట్. అంటే పశ్చిమ కనుమలు ఎందులో అంతర్భాగం? ద్వీపకల్ప పీఠభూమిలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రధానంగా 6 నైసర్గిక స్వరూపాలు ఉంటే అందులో ఒకటి ద్వీపకల్ప పీఠభూమి. అందులో మనకు పశ్చిమ కనుమలు అనేది మనకు 60,285 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించబడి ఉన్నాయి. మరి వాస్తవానికి మరి ఇక్కడ ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఎంత? అటవీ విస్తీర్ణం అనేది ఎంత ఉంది అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే 44,043 చదరపు కిలోమీటర్లు ఉంది పశ్చిమ కనుమల్లో అడవులు. ఇది గమనించాలి మనం ఇక్కడ. ఓకే రైట్. మరి వాస్తవానికి ఈ వీటి యొక్క భౌగోళిక విస్తీర్ణంలో ఇవి ఎంత శాతం చెప్పుకోవచ్చు అంటే 73% చెప్పుకోవచ్చు అండి. 73% ఉన్నాయి. అంటే ఏం చెప్పవచ్చు? పశ్చిమ కనుమల్లో అటవీ శాతం లేదా అడవుల శాతం ఎంత అంటే ఏం చెప్తాం ఇక్కడ? 73%. అంటే మీకు తెలుసు 1952 మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం 33.3% అడవులు ఉండాలని చట్టం చేయడం జరిగింది. మరి ఇక్కడ అడవుల శాతం ఎంత ఉంది ఇక్కడ మనకు అంటే 73% ఉంది. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది అని చెప్తుండే ఇక్కడ. కాకపోతే ఈసారి మాత్రం తగ్గింది అని చెప్పుకోవాలి మనకి ఇక్కడ. అంటే వాస్తవానికి ఇక్కడ 58.2 అంటే సుమారుగా ఇలా తగ్గిందండి. అంటే
ఎన్ని చదరపు కిలోమీటర్లు తగ్గింది? -58.2 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం తగ్గిందిగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, 58.2 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. ఎప్పుడు అంటే మనకు యాక్చువల్లీ మనకు 2013లో దీన్ని చేశారండి. అప్పుడు తర్వాత మళ్ళీ ఎప్పుడు తగ్గింది అంటే -58.2 చదరపు కిలోమీటర్లు అనేది తగ్గింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ పశ్చిమ కనుమల. ఓకే, మరి పశ్చిమ కనుమలలో మొత్తం టోటల్ ఈ పశ్చిమ కనుమల టోటల్ గా ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి అంటే చెప్పొచ్చు. ఇక్కడ టోటల్ 45 జిల్లాల్లో విస్తరించబడినండి. అంటే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు మొత్తం అంటే ఇక్కడ 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే 6 రాష్ట్రాలలో ఎన్ని జిల్లాల్లో ఉన్నాయంటే మనకు 45 జిల్లాల్లో విస్తరించబడి ఉన్నాయని గమనించాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక తీసుకున్నాం అనుకో, ఇందులో ఒక 10 జిల్లాల్లోనే మనకు ఏముంటాయి? కర్ణాటకలో చాలా జిల్లాలు ఉన్నాయి, కానీ అందులో 10 జిల్లాల్లో మాత్రమే ఏమున్నాయి? మనకు పశ్చిమ కనుమలు అనేది కనిపిస్తాయి. ఉదాహరణ కేరళ ఉంది, ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి? ఇక్కడ మనకు 11 జిల్లాల్లో మాత్రమే కనిపిస్తాయి. మహారాష్ట్ర ఉంది, ఎన్ని జిల్లాల్లో కనిపిస్తాయి? ఇక్కడ 12 జిల్లాల్లో మాత్రమే కనిపిస్తాయి. గుజరాత్ ఉంది, ఎన్ని జిల్లాలు? ఇక్కడ 3 జిల్లాల్లో మాత్రమే కనిపిస్తుంది. అదే గోవా ఉంది, ఇక్కడ ఎన్ని జిల్లాలు ఓన్లీ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని? 2 జిల్లాలు ఇక్కడ. అంటే చూడండి, గమనించండి ఒకసారి ఇక్కడ. మరి తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో ఎన్ని జిల్లాలు మనకు అంటే 7 జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ఇలా టోటల్ గా పశ్చిమ కనుమలు, ఇక్కడ పశ్చిమ కనుమల్లో అడవులు అనేది ఎన్ని జిల్లాల్లో ఉన్నాయంటే మనకు 45 జిల్లాల్లో ఉన్నాయి. ఈ 45 జిల్లాల్లో విస్తరించబడి ఉన్నాయి ఫారెస్ట్ అనేది మనకి ఇక్కడ. అంటే గుజరాత్ లో 3 జిల్లాల్లో ఫారెస్ట్ ఉంది, మహారాష్ట్రలో 12 జిల్లాల్లో ఉంది, గోవాలో 2 జిల్లాల్లో ఉన్నాయి పశ్చిమ కనుమలు. నెక్స్ట్ ఇక్కడ 10, 11 ప్లస్ ఇక్కడ 7 జిల్లాలు, టోటల్ గా 45 జిల్లాల్లో, ఈ 6 రాష్ట్రాల్లో 45 జిల్లాల్లో పశ్చిమ కనుమలు అనేది విస్తరించబడి ఉన్నాయి. ఇంకా మీకు తెలుసు ఇక్కడ పశ్చిమ కనుమలు అనేది ఓకే నెక్స్ట్ ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే జీవ వైవిధ్య ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన భారతదేశంలో 4 జీవ వైవిధ్య ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే మనకు పశ్చిమ కనుమలుగా చెప్పుకోవచ్చు అండి. రెండవది తూర్పు హిమాలయాలు అని చెప్పుకోవచ్చు, తూర్పు హిమాలయాలు. మూడవది ఇది మనకు మయన్మార్, ఇది ఇండియా మయన్మార్ బార్డర్ అంటే ఇండో బర్మా ప్రాంతం అని చెప్పుకోవచ్చు. నాలుగవది వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇండోనేషియా ప్లస్ మన భారతదేశం అంటే అంటే సుందా ఐలాండ్ చెప్పుకోవచ్చు. ఏంటిది? సుందా. ఇలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఒకటి పశ్చిమ కనుమలు తీసుకోవచ్చు, పశ్చిమ కనుమలు. రెండవది తూర్పు హిమాలయాలు. 3 ఇండో బర్మా ప్రాంతం, 4 సుందా ఐలాండ్. ఇలా టోటల్ గా 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఆ 4 వీటిగా మనం చెప్పుకోవచ్చు. పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు, ఇండో బర్మా ప్రాంతం అంటే బర్మా అంటే మయన్మార్, నెక్స్ట్ సుందా ఐలాండ్. ఇలా 4 తీసుకోవచ్చు అనమాట. అలానే వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో మొత్తం 43 ఉంటే అందులో ఒకటి పశ్చిమ కనుమలుగా చెప్పుకోవచ్చు. అంటే జీవ వైవిధ్యం అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో వివిధ రకాల జీవులు నివసించడాన్ని మనం ఏమంటాం? జీవ వైవిధ్యం అంటాం. జీవ వైవిధ్యం అనేది ఒకే ఫ్లోరా ఫనాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్లోరా అంటే ఒక ప్రాంతంలోని వృక్షాల సముదాయం, ఫనా అంటే ఒక ప్రాంతంలోని జంతువుల సముదాయంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే రైట్. కాబట్టి బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు చేశారంటే 2002, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 2003లో అమల్లోకి రావడం జరిగింది. మే 22 ప్రతి సంవత్సరం వరల్డ్ బయోడైవర్సిటీ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. కాబట్టి ఇలా ఉన్నాయండి. మరి ప్రస్తుతం భారతదేశంలో టోటల్ గా పశ్చిమ కనుమలు అనేది 6 రాష్ట్రాల్లో విస్తరించబడి ఉంటే అడవులు అనేది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎంత ఉన్నాయి అనే దాని మీద ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. రైట్. ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు ఫస్ట్ పశ్చిమ కనుమలు ఎక్కువ అంటే పశ్చిమ కనుమలు మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ అడవులు అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే మనకు కర్ణాటక అని చెప్పుకోవచ్చు అండి. ఈ కర్ణాటక రాష్ట్రంలో అడవులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 17,339 చదరపు కిలోమీటర్లతో మనకు అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? కర్ణాటక అని చెప్పుకోవచ్చు మనం. అదే 10,386 చూడండి, 10,386 చదరపు కిలోమీటర్లతో రెండవ రాష్ట్రం ఏది అంటే మనకు కేరళ. అంటే చూడండి, కర్ణాటక, కేరళ అంటే పశ్చిమ కనుమల యొక్క దక్షిణ భాగం. నెక్స్ట్ మూడవది 9,496 చూడండి, 9,496 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది ఇక్కడ మనకు? మహారాష్ట్ర.
ఓకే, అంటే పశ్చిమ కనుమల్లో అడవులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక మనం తీసుకుంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, ఈ పశ్చిమ కనుమల్లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే మనం కర్ణాటక అని చెప్పాలి. రెండవది ఏది కేరళ అని చెప్పాలి. మూడవది ఏంటి ఇక్కడ మనకు మహారాష్ట్రగా చెప్పుకోవచ్చు అండి. అలానే నాలుగవది ఏంటంటే మనకు తమిళనాడు 5245. ఓకేనా, అంటే 5245 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది మనకి ఇక్కడ తమిళనాడు. అంటే చూడండి ఇక్కడ ఉంటాయి మనకు తూర్పు కనుమలు ఈ సరౌండింగ్ లో ఉంటాయి కాబట్టి ఇలా వస్తాయి మనకు, అంటే తమిళనాడులో కూడా ఉంటాయి అన్నమాట. 5245 చదరపు కిలోమీటర్లు ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది. నెక్స్ట్ ఇక్కడ గోవా తీసుకుంటే 1196 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ ప్లేస్ లో ఉంటది. అంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, గోవా. చివరిగా 335 మాత్రమే ఎక్కడ ఉంది మనకు గుజరాత్. 335 చదరపు కిలోమీటర్లతో గుజరాత్ రాష్ట్రం అనేది చివరిగా కనిపిస్తుంది మనకు. కాబట్టి 6 రాష్ట్రాలు ఉంటే అడవులు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే కర్ణాటక, ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయంటే మనకు గుజరాత్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఇలా ఉన్నాయి మనకి ఏంటి పశ్చిమ కనుమల్లో ఫారెస్ట్ అంటే. ఒకవేళ ఇక్కడ మరి వాస్తవానికి పశ్చిమ కనుమలో 44,043 చదరపులు ఉన్నాయని చెప్తున్నాం కదా, ఒకసారి గమనించండి. ఇక్కడ 44,043 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయని చెప్తున్నాం. ఇక్కడ అడవులు అనేది విస్తరించబడి ఉన్నాయి ఎక్కడ పశ్చిమ కనుమల్లో. మరి వీటిని మనకు తెలుసు, ఒకటి ఏంది వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. ఒక భౌగోళిక ప్రాంతంలో 70% క్యానోపీ లేదా పందిరి సాంద్రత అనేది 70% ఉన్న 70% కన్నా ఎక్కువ ఉన్న దాన్ని ఏమంటాం మనం వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. చాలా దట్టమైన అడవిగా పేర్కొంటాం. అలానే రెండవది ఏంటి మనకి ఇక్కడ మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అంటాం. అంటే మధ్యస్థ దట్టమైన అడవి అంటాం. మోడరేట్లీ అంటే మధ్యస్థ, ఓకే. డెన్సీ ఫారెస్ట్ అంటే దట్టమైన అడవి. వెరీ డెన్సీ ఫారెస్ట్ అంటాం చాలా దట్టమైన అడవి. మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అంటాం మధ్యస్థ దట్టమైన అడవి అంటాం. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో పందిరి సాంద్రత అనేది 40 నుంచి 70% మధ్యలో ఉంటుంది అని ఏమంటాం అంటే ఇక్కడ మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 40% ఉన్నా 40% కన్నా ఎక్కువ ఉన్నా 70% కన్నా తక్కువ ఉన్నా దాన్ని ఏమంటా మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక మూడవది తీసుకున్నట్లయితే ఓపెన్ ఫారెస్ట్ అంటాం. అంటే బహిరంగ అడవులు లేదా విస్తారమైన అడవులుగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ 10 నుంచి ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకు 40% గా చెప్పుకోవచ్చు. 10% ఉన్నా 10% కన్నా ఎక్కువ ఉన్నా 40% కన్నా తక్కువ ఉన్నా వాటిని ఏమంటాం మనం ఓపెన్ ఫారెస్ట్ అంటాం, బహిరంగ అడవులుగా పేర్కొంటాం. నెక్స్ట్ ఇక నాలుగోది ఏంటంటే స్క్రబ్ ఫారెస్ట్ అంటాం. అంటే పొదలు అంటాం. అంటే 10% కంటే తక్కువ పందిరి సాంద్రత అనేది 10% కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం పొదలు, స్క్రబ్ ఫారెస్ట్ గా పేర్కొంటాం. ఇలా 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే 44,043 చదరపు కిలోమీటర్లు ఉన్నాయని చెప్పినా కదా మొత్తం ఇక్కడ పశ్చిమ కనుమల్లో. అందులో వెరీ డెన్సీ ఫారెస్ట్ అనేది 8,511 8,511 చదరపు కిలోమీటర్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే వెరీ డెన్సీ ఫారెస్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. 24,706 చూడండి, 24,706 చదరపు కిలోమీటర్లో మనకు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. 10,826 చదరపు కిలోమీటర్లో మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే ఓపెన్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. చివరిగా 417 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి ఇక్కడ అంటే పొదలు అనేది కనిపించడం జరుగుతుంది. ఇలా పశ్చిమ కనుమల్లో అడవులని ఈ 44,000ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకే రైట్, అంతే ఏంది మనకు ఓన్లీ ఫారెస్ట్ కవర్ గా తీసుకున్నప్పుడు ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే పశ్చిమ కనుమల్లో అత్యధికంగా ఉన్నటువంటి అడవులు ఏంటి అంటే ఏం చెప్తాం వెరీ డెన్సీ ఫారెస్టా మోడరేట్లీనా ఓపెన్ ఫారెస్ట్ అంటే ఆన్సర్ ఏం చెప్పొచ్చు ఇక్కడ మనం 24,000తో మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ ఉంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఓపెన్ ఫారెస్టే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ పశ్చిమ కనుమల్లో తీసుకున్నప్పుడు మాత్రం మోడరేట్లీ డెన్సీ ఫారెస్ట్ అంటే మధ్యస్థ దట్టమైన అడవులే ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి ఇక్కడ. ఓకే, ఇలా ఉందండి ఏంది పశ్చిమ కనుమల యొక్క అడవి విస్తీర్ణం అనేది ఇలా డివైడ్ చేయడం జరిగింది ISFR 2023. అందులో ఈ రిపోర్ట్ లో వీటి గురించి చర్చించడం జరిగింది. ఇక దక్షిణ భారతదేశంలో అడవులు అనేది ఎలా ఉంది అనే దాని మీద మనం ఇక్కడ హైలైట్ చేద్దాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏముంది మనకు దక్షిణ భారతదేశంలో అడవులు అనేది ఎలా ఉన్నాయనే మీద గమనిద్దాం. మనం చూడండి, మనకు దక్షిణ భారతదేశంలో కనుక మనం రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లయితే మొత్తం
ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకు? 5 రాష్ట్రాలు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత మనకు? 5. చూడండి, ఫస్ట్ దీన్ని ఏమంటామంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేర్కొంటాం. ఆంధ్రప్రదేశ్. ఓకే. రెండవది దీన్ని ఏమంటామంటే మనం తమిళనాడు అంటాం. తమిళనాడు. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే ఇక్కడ కేరళ అంటాం. అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ. నెక్స్ట్ దీన్ని కర్ణాటక అంటాం. కర్ణాటక అంటాం. ఇలా దక్షిణ భారతదేశంలో మొత్తం ఇక్కడ మనకు ఈ ప్రాంతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని ఏమంటామంటే తెలంగాణ అంటాం. తెలంగాణ. ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. టోటల్గా దక్షిణ భారతదేశంలో మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 1 ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 కేరళ, 4 కర్ణాటక, 5 తెలంగాణ. ఇలా 5 రాష్ట్రాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా క్వశ్చన్ అడుగుతారంటే చూడండి, దక్షిణ భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటాడు. అప్పుడు మనం ఇక్కడ గమనించాలి. లేదంటే దక్షిణ భారతదేశంలో అడవుల శాతం ఎక్కడ ఎక్కువ ఉంది అన్నాడు అన్నప్పుడు దీన్ని మనం హైలైట్ చేయాలి ఇక్కడ. అంటే విస్తీర్ణ పరంగా, శాతం పరంగా ఈ దక్షిణ భారతదేశాన్ని కనుక మనం గమనించినట్లయితే అడవులు అనేది ఎలా ఉన్నాయి అనే దాన్ని మీరు తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ శాతం పరంగా తీసుకుందాం. తెలంగాణలో 22.03% ఉన్నాయండి. చూడండి, 22.03% ఎక్కడ ఉన్నాయి మనకు? తెలంగాణలో ఉన్నాయి. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ రెండు కలుపుకున్నప్పుడు అంత ఉంది మనకు 22.03%. అంటే మొత్తం మీద ఎంత అనేది కాదు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు ఓకే తెలంగాణలో అడవుల శాతం ఎంత అంటే 22.03%గా చెప్పుకోవచ్చు. అదే 24.52 ఎక్కడ? కర్ణాటక. 24.52 ఎక్కడున్నాయి? కర్ణాటక. అంటే ఇక్కడ ఒక 22% ఉంటే ఇక్కడ ఎంత ఉంది? ఒక 24% ఉంది. అంటే శాతం పరంగా తీసుకున్నప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే కర్ణాటకలోనే అడవుల శాతం ఎక్కువ ఉంది. 64.26. చూడండి, 64.26% ఎక్కడ ఉంది మనకు? కేరళలో కనిపిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ వాస్తవానికి 33% అడవులు ఉండాలని చెప్పినాం మనం. కానీ ఇక్కడ ఎంత ఉంది? 22% ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 24% ఉంది. అంటే ఆ రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణం అడవుల యొక్క శాతం 33% కన్నా తక్కువ ఉంది అని చెప్తుండు. మరి ఇక్కడ ఎంత ఉంది? 64% ఉంది. అంటే ఆ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవి యొక్క విస్తీర్ణం అనేది 64% ఉంది. అంటే ఉండవలసిన దానికన్నా కేరళలో ఎక్కువ ఉంది అని చెప్తుండే ఇక్కడ మనకు. అలానే నెక్స్ట్ 24.74. చూడండి, 24.74%తో మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఎంత ఉంది అంటుండో? తక్కువ ఉంది అంటుండు. 24.74%. 24.47. చూడండి, 24.47% ఏముంది మనకు? తమిళనాడు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనకి ఇక్కడ మనం రాష్ట్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మరి అడవుల యొక్క శాతం అనేది ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తాం మనం? కేరళ రాష్ట్రాన్ని ఫస్ట్ మనం హైలైట్ చేయొచ్చు. ఇక్కడ కేరళ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు. ఓకే, అంటే అడవుల శాతం ఎక్కువ ఉంది. మరి 64 తర్వాత చూడండి, ఇక్కడ 3 కూడా 24 ఉన్నాయి. ఇక్కడ ఇదో 52%, ఇది 74%, ఇది 47%. కాబట్టి సెకండ్ ప్లేస్లో ఏముంటాం మనం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాం. అంటే ఫస్ట్ కేరళ ఉంది, తర్వాత ఏ రాష్ట్రం ఉంది? ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. తర్వాత ఇక్కడ 52 ఉంది, 47 ఉంది. కాబట్టి కర్ణాటక అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇంకా తర్వాత ఏంది? తెలంగాణ 22% ఉంది, ప్లస్ నెక్స్ట్ 22 అంటే ఇక్కడ ఏది మనకేంది? తమిళనాడు. తర్వాత తెలంగాణ చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇగో ఇలా ఉన్నాయండి శాతం పరంగా తీసుకున్నప్పుడు. అంటే ఇక్కడ అడవుల శాతం ఎక్కడ తక్కువ ఉంది దక్షిణ భారతదేశంలో అంటే తెలంగాణ తక్కువ ఉంది. తెలంగాణలో తక్కువ ఉంది. దక్షిణ భారతదేశంలో తెలంగాణలో తక్కువ ఉంది అడవుల యొక్క శాతం. అంటే ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు ఎక్కడ తక్కువ ఉంది అంటే తెలంగాణలో తక్కువ ఉంది అని చెప్తుండే ఇక్కడ. అలానే ఎక్కడ ఎక్కువ ఉంది అంటే మనకు కేరళలో ఎక్కువగా ఉంది అని చెప్తుండ్రు. కాబట్టి ఇక్కడ మనకేంది? కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అండ్ తెలంగాణ చెప్పుకోవచ్చు. ఇది టాప్ 5లో ఉందండి. కాబట్టి ఇది గమనించండి. చాలాసార్లు క్వశ్చన్ ఏమడిగిందంటే దక్షిణ భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదలిచిండు అన్నప్పుడు కర్ణాటక. ఇంక రెండంటే తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా వీటి తెలుసుకోవాలి. తెలంగాణలో మనకు 22% ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 24% ఉంది. అంటే తెలంగాణతో పోల్చుంటే ఆంధ్రప్రదేశ్లోనే అడవుల శాతం అనేది అధికంగా ఉంది అని చెప్తుండు. నెక్స్ట్ అలానే నెక్స్ట్ గమనించినట్లయితే రైట్, ఇక నెక్స్ట్ ఇప్పుడు శాతం పరంగా తీసుకున్నాం మనం.
శాతం పరంగా తీసుకున్నప్పుడు మనకు కేరళలో అధిక శాతం ఉన్నాయి, ప్లస్ తెలంగాణలో మాత్రం తక్కువ ఉంది అని చెప్తుండ్రు. ఇక మిగిలిన మ్యాక్సిమం తీసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోనైనా 33% లేవు, ఒక కేరళ తప్ప. ఓకే, అలానే మరి ఇక్కడ దక్షిణ భారతదేశానికి కనుక మనం గమనిస్తే ఒకసారి చూడండి, దీన్ని మనం ఏమంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. నెక్స్ట్ దీన్ని తమిళనాడుగా పేర్కొంటాం. నెక్స్ట్ దీన్ని కేరళ రాష్ట్రం అంటాం. నెక్స్ట్ దీన్ని కర్ణాటక అంటాం. ఇలా టోటల్ దీన్ని తెలంగాణ చెప్తాం. అంటే దక్షిణ భారతదేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఇక్కడ 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలు కనుక మనం గమనించినట్లయితే మరి ఇందులో ఇక్కడ 47,033 ఏమున్నాయి అంటే గమనించవచ్చు మనం. చూడండి ఇక్కడ నెక్స్ట్ 47,033 చదరపు కిలోమీటర్లు అడవులు ఉన్నాయి ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో. 47,033 అంటే ఇక్కడ హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, 24,965 24,965 చదరపు కిలోమీటర్లు ఎక్కడ ఉన్నాయట? కేరళలో ఉన్నాయి. అంటే చూడండి, కర్ణాటకతో పోల్చుకుంటే కేరళలో అటవీ విస్తీర్ణం అనేది తక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ 31,820 చదరపు కిలోమీటర్లు ఎక్కడ ఉన్నాయి మనకు? తమిళనాడులో కనిపిస్తుంది. అదే 35,422 చూడండి, 35,422 చదరపు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 24,696 24,696 ఎక్కడ ఉంది? తెలంగాణ. ఒక్కసారి వీటిని గమనించండి. ఇక్కడ 47,000 ఉంది, ఇక్కడ 24,000 ఉంది, ఇక్కడ 31,000 ఉంది, ఇక్కడ 35,000 ఉంది, ఇక్కడ 24,000 ఉంది. అంటే ఇక్కడ హైయెస్ట్ చూడండి 35, 31, 24, 47, 24 అంటే హైయెస్ట్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ కర్ణాటకలో ఉంది. అంటే దక్షిణ భారతదేశాన్ని గమనిస్తే కర్ణాటకలో ఏమున్నాయి? అత్యధికంగా అడవులు అనేది విస్తరించబడి ఉన్నాయి. ఇది గమనించాలండి. ఇలాక శాతం తీసుకున్నప్పుడు మాత్రం కేరళ అంటే ఆ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అనేది ఎంత శాతం ఉంది అంటే మినిమం 33% కన్నా అబోవ్ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఏముంది? కేరళ ఉంది. కానీ విస్తీర్ణం పరంగా తీసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఏముందంటే ఇక్కడ కర్ణాటక రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు. చూడండి, కర్ణాటకలో 47,000 ఉంది. తర్వాత చూడండి 24, 31, 35, 24 అంటే సెకండ్ ఏముంది ఇక్కడ మనకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇక్కడ ఏపీ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, కర్ణాటక మిగిలిన చూడండి 24,000 ఉంది, ఇక్కడ 24,000 ఉంది, ప్లస్ ఇక్కడ 31,000 ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్తాం? ఇక్కడ మనకు తమిళనాడు రాష్ట్రాన్ని మనం హైలైట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత మిగిలింది ఏంది? తెలంగాణ 24, ఇది కూడా 24, ఇక్కడ 965 ఉంది, ఇక్కడ 696 ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చెప్తాం? ఇక్కడ కేరళ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు, నెక్స్ట్ తెలంగాణని హైలైట్ చేయొచ్చు. కాబట్టి దక్షిణ భారతదేశాన్ని కనుక గమనించినట్లయితే విస్తీర్ణం పరంగా కానీ శాతం పరంగా కానీ తెలంగాణ అనేది తక్కువ ఉంది అడవుల్లో. కానీ శాతం పరంగా తీసుకున్నప్పుడు కేరళ, ఓకే, విస్తీర్ణం పరంగా తీసుకున్నప్పుడు కర్ణాటక, రెండింటి పరంగా తీసుకున్నప్పుడు మాత్రం తెలంగాణ అనేది మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పవచ్చు ఏంటిది? అడవులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఏం చెప్పాలి? కర్ణాటక అని చెప్పాలి. శాతం ఎక్కువ రాష్ట్రం అంటే ఏం చెప్పాలి? కేరళ అని చెప్పాలి. రెండు తక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్పాలి. ఇది పాయింట్ అండి. ఇలా ఉంది దక్షిణ భారతదేశంలో. అంటే ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ రెండు కలిపి తీసుకున్నప్పుడు ఇలా ఉంది. ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు ఇలా ఉంది మనకి డేటా. ఓకేనా? రైట్, బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్.